రాజగోపాల్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినారో తెలియదు. నేను కూడా పేపర్లను చూశాను. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. పార్టీ సైలెన్స్ అనే మాటే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి 2 చట్టాలు చేశాం. ఢిల్లీలో పోయి మా బాణి వినిపించాం. దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి దీన్ని మోకాలెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రజలకు అర్థమైంది. బీజేపీ పార్టీ బీసీలకి బద్ద వ్యతిరేకంగా ఉన్నదనే మాట మొన్నటి సందర్భంగా వ్యక్తమైంది. ఈ రోజు కూడా మేము చేసిన 2 చట్టాలు బీజేపీకి అనుకూలిస్తే ఒక్క రోజులో సాకారం అవుతాయి, కానీ దానికి మోకాలెడ్డేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనకబడే తరగతి ఇచ్చి తీరాలన్నదే మా తపన. ఆ పరంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తా ఉన్నాం. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.